దేశంలో ఒక నియంత పరిపాలన కొనసాగుతుంది. ఏ రకంగా అంటే దేశంలో ఉన్న మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు కాకుండా తనకు ఏది నచ్చితే అది చేసే విధంగా తన మనసులో నుండి వచ్చిన ఆలోచనను ఎంత దేశానికి నష్టం జరిగినా కానీ, ఆర్థికంగా కానీ, వ్యాపారపరంగా కానీ, లేకపోతే సమాజపరంగా కానీ ఎంత నష్టం జరిగినా కానీ తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేద్దామనే ఒక నియంత పరిపాలన చేతిలో ఈరోజు దేశం నలిగిపోతుందని చెప్పడానికి సిగ్గుపడుతున్నా. అనేక సంవత్సరాలు బ్రిటిష్ వాళ్లతో కొట్లాడి ప్రాణాలకు తెగించి గాంధీజీ, నెహ్రూ కుటుంబం ఈరోజు స్వాతంత్రాన్ని తెస్తే ఆ స్వాతంత్ర ఫలాలు అందుకొని ఈరోజు 75 సంవత్సరాల ఆజాదీ కా అమృతోత్సవం జరుపుకుంటున్న పాలకులు ఈరోజు అదే స్వతంత్రం తెచ్చిన కుటుంబం మీద నీచాతి నీచంగా ఈరోజు ఈడీల పేరుతో అక్రమంగా కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇది అన్యాయం అని ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరి మీద కూడా ఇదే రకంగా దాడి చేస్తామని చెప్పడానికి ఈ రకంగా ఈడీ సంస్థలను రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర ప్రతిపత్తిగా కొనసాగే వ్యవస్థలను ఈ రకంగా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని మేము ఇష్టానుసారంగా చేస్తాము, మీ దిక్కున్న చోట చెప్పుకోండి, ఇది మా రాజ్యం అనే రీతిలో ఏ రకంగా నియంత పోకడ కొనసాగుతుందో చూస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆ రోజు స్వతంత్రం సంపాదించడంలో ఏ విధంగా తోడ్పడింది, ప్రజలను జాగృతం చేయడంలో ఏ విధంగా తోడ్పడింది, బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఏ రకంగా సందేశాన్ని ప్రజలకు చేరవేయడంలో ఉపయోగపడిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అదే పత్రిక ఏదైతే యంగ్ ఇండియా పత్రిక పేరుతోటి సేమ్ అదే అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ దేశభక్తికి సంబంధించిన సిద్ధాంతాలు చేరవేస్తుంటే అదే పత్రిక మీద అక్కసు కక్కి ఈరోజు ఏ రకంగా ఆ పత్రికను నడుపుతున్న ఆ సంస్థకు చెందిన సోనియా గాంధీ గాని, రాహుల్ గాంధీ గారు మిగతా వాళ్ళ మీద ఏ రకంగా కక్షా సాధింపు ధోరణి చేస్తున్నారో చూస్తున్నాం. ఇదే వీళ్ళు వచ్చిన తర్వాత 2015లో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పి 2015 ఆగస్టులో క్లీన్ చీట్ ఇస్తే మళ్ళీ తిరిగి వాళ్ళ రాజకీయ కక్ష చల్లారకుండా మళ్ళీ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ను చేంజ్ చేసి 1 నెలలోనే కేసును రీవోక్ చేశారంటే ఇది ఏ రకంగా కక్షాపూరితంగా కొనసాగుతుందో ఒక్కసారి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గాంధీ కుటుంబం, సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ విచారణకు వెళ్తుంటే ఎందుకు వేలాదిగా బయటకు వస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే గాని, దేశానికి సంబంధించిన పౌరులే గాని ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు ఎవరికి భయపడే వ్యక్తి కాదు. తాను తన కళ్ళ ముందు నానమ్మను కోల్పోయిన తండ్రి యొక్క శరీరము ముక్కలు ముక్కలే ఛిద్రమైపోయినా గాని ఏ రకంగా కూడా ఆయన చలించని అంటే ఆ రకంగా నిబ్బరంగా ఉన్న వ్యక్తికి ఈరోజు ఈడీ కేసులు ఒక లెక్క కాదు. తాను ఏది ఏమైనా గాని తనకు నష్టం జరుగుతున్నదని తెలిసి కూడా నిజాలను నిర్భయంగా చెప్పే అంత స్వచ్ఛమైన మనసున్న నేత రాహుల్ గాంధీ గారు. అట్లాంటి రాహుల్ గాంధీ గారిని గంటల కొద్ది విచారణ పేరుతో విచారించి మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూడడం ఈరోజు బీజేపీ దమన నీతికి నిదర్శనము. రాష్ట్రపతి ఎలక్షన్లలో వాళ్లకు సరైన మెజారిటీ లేదు కాబట్టి వాళ్ళ లోపల ఉన్న వర్గమే ఈరోజు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆ వర్గం వ్యతిరేకంగా ఎక్కడ ఓటేస్తుందనే భయంతో ఈ రకంగా ఈడీ కేసులను రీవోక్ చేసి రాహుల్ గాంధీకి సమన్లు పంపిస్తే విచారణ చేస్తే మిగతా వాళ్ళందరూ భయపడతారు, భయభ్రాంతులకు గురై తమ చెప్పు చేతుల్లో ఉంటారని కుట్రతోటి కుటిల నీతితోటి ఈ రకంగా ప్రవర్తిస్తున్న తీరును చూసాం. రాహుల్ గాంధీ గారికి మద్దతుగా అని దాంతో పాటు బీజేపీ చేస్తున్న దమన నీతిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో పౌరులందరూ స్వచ్ఛందంగా ఆయనకు మద్దతు ప్రకటిస్తే వాళ్ళ మీద పాశవికంగా పోలీసులతో దాడి చేయించి ఇష్టం ఉన్నట్టుగా గాయపరచడం, వాళ్ళని చిత్రవద చేయడం చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఒక నియంత పరిపాలన కొనసాగుతుందని అర్థం చేసుకోవాలి. మొన్నటిదాకా రైతులేమో సంవత్సర కాలం పాటు రైతు యొక్క
చట్టాలకు వాళ్ళు తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వాళ్ళు సంవత్సర కాలం పాటు ధర్నాలు దీక్షలు చేస్తుంటే వాళ్ళను కూడా రబ్బర్ బుల్లెట్ల దాడిలో ఏ విధంగా గాయపరిచారో, ఎంతమంది చనిపోయే విధంగా చేశారు, ఆఖరికి రోడ్ల మీద కూడా మేకులు కొట్టేసి వాళ్ళ దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేసిన విధానాన్ని చూస్తున్నాం. అంటే మీరు ఎంత అణిచివేసినా గానీ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఎవరో ఒక నటీమణి ఎవరో అంటే తమ మనసులోని భావాలను స్వేచ్ఛగా వివరిస్తే కూడా తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించే స్వేచ్ఛ లేని దేశంలో ఉన్నాం. తన అభిప్రాయాన్ని చెప్పింది. ఒక ఆ సినిమాను చూసి చప్పట్లు కొట్టినప్పుడు అది హింస అయినప్పుడు, హింస అని మనం అనుకున్నప్పుడు ఆ హింసను మనం ఎదుటి వాళ్ళు చేస్తే అది హింస కాదా అని చెప్పిన దానికి ఈరోజు ఆమె మీద కక్షాపూరితంగా ఆ సినిమాను విడుదల చేయనీయం, ఆ సినిమాను బ్యాన్ చేస్తామని చెప్పడం కాదు. ఈరోజు నక్సల్ నేపథ్యం ఉన్న సినిమాలు ఈరోజు బీజేపీ పార్టీకి వ్యతిరేకం కాబట్టి ఏమంటారు, తిరుగు బావుట గాని, వాళ్ళను ఎదిరించడం గాని, ప్రశ్నించడం గాని, వాళ్ళ చేతిలో నుండి అధికారాన్ని గుంజుకోవడం గాని ఇవన్నీ ఏవి ఇష్టం ఉండవు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా బీజేపీ నేత ఆమెకు తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో ఏం మాట్లాడతారో, వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్నే మాట్లాడతారు. ఆ మాట్లాడిన స్క్రిప్ట్ తోటి మొత్తం గల్ఫ్ దేశాలు అట్టుడికి పోయి మన మీద కన్నెర్ర చేసినాయి. దానికి కూడా మనం ఏం సంజాయిషించుకో మర్చిపోలేని సంఘటన ఉంది. అది మర్చిపోకముందే ఈరోజు ఏదైతే మేము దేశభక్తులం, దేశ భద్రతకు పెద్దపీట వేస్తాం, మమ్మల్ని మించిన దేశభక్తులు లేరు, 90 వేలకు దొరికేదాన్ని మేము 135 కోట్లైనా ఖర్చు చేసి మేము యుద్ధ విమానాలు కొంటాము, ఇదే మా దేశభక్తి అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఆర్మీ రిక్రూట్మెంట్ ను ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే ఆర్మీ మీద పెట్టే ఖర్చు వీళ్ళకి దండగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే సైనికులు చనిపోతే వాళ్ళ ప్రాణ త్యాగాలను అడ్డం పెట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన బీజేపీ అదే సైనికులను ఈరోజు మాకు మామూలుగానే ఉద్యోగాలు ఇవ్వండి, పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే పరీక్షలు జరిపి ఇవ్వండి అంటే వాళ్ళనే ఈరోజు పోలీసులచే కాల్పులు జరిపించి చంపేసిన ఘటన చూస్తున్నాం. ఈరోజు సికింద్రాబాద్ లో వరంగల్కు చెందిన దామోదర్ అనే వ్యక్తి చనిపోయింది. అంటే ఈ రకంగా ఎవరు ప్రశ్నించినా వాళ్ళని చంపేస్తాం, రైతులు దీక్షలు చేస్తే రైతులను చంపేస్తాం, కాంగ్రెస్ నాయకులు బయటకు వచ్చి ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులను చంపేస్తాం, ఆర్మీ జవాన్లు కూడా మాకు మున్పటిలాగానే పాత విధానంతో ఉద్యోగాలు ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి అని అంటే కూడా వాళ్ళని ఈ విధంగానే అణచివేస్తాం, ఈ విధంగానే చంపేస్తామనే సంకేతాలు ఇచ్చే బీజేపీ దౌర్భాగ్య పార్టీని ఒక్కసారి ప్రజలందరూ గమనించండి. ఈరోజు దేశవ్యాప్తంగా ఏ వర్గం తీసుకున్నా గానీ ఏ వర్గానైనా మీరు స్వేచ్ఛగా వదిలేయండి, రోడ్డు మీదకి రానివ్వండి, రాణిస్తే బీజేపీ నేతల పరిస్థితి ఏందో వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు అడుగడుగున ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. రోడ్ల మీదకి ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. నోట్ల రద్దు నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు ఏదైతే అగ్నిపథ్ విషయం వరకు కూడా ప్రతి విషయంలో కూడా వాళ్ళు చెప్పిందే నడవాలి, వాళ్ళు ఏదనుకుంటే అది నడవాలి, ప్రశ్నించే వాళ్ళు ఉండద్దు, ప్రశ్నించే గొంతులు ఉండద్దు, వాళ్ళు బయటికి రావద్దు, మాట్లాడద్దు, వీళ్ళంతా మేధావులు లేరు, వీళ్ళంతా దేశభక్తులు లేరు, ఇక వేరే వాళ్ళు దేశభక్తికి సంబంధమే లేదన్నట్టుగా బ్రిటిష్ కాళ్ళు బూట్లు నాకిన వాళ్ళను ఈరోజు వాళ్ళ ఓన్ చేసుకుంటున్నారంటే, ఓన్ చేసుకొని ఇదే మా దేశభక్తి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గమైన పార్టీ ఇంకొకటి ఉండదని గమనించాలి. ఈరోజు బీజేపీ పార్టీకి నూకలు చెల్లిపోయినాయి. ఎవరు చూసినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు ఈరోజు గల్ఫ్ దేశాలతో పాటు మన దగ్గర ఉన్న రాష్ట్రాలు కూడా ప్రతి వాళ్ళ దానిలో ఉన్న మిత్రపక్షాలు కూడా ఈరోజు చేజారిపోతారనే భయంతో ఈరోజు రాష్ట్రపతి ఎలక్షన్లలో మిత్రపక్షాలు చేజారిపోయి ఎక్కడ విపక్షాలకు ఓటేస్తారనే భయంతో ఈరోజు రాహుల్ గాంధీ మీద ఈడీ సమన్లు పంపేసి విచారణ పేరుతో భయపెట్టినట్టు చేస్తే మిగతా వాళ్ళు కూడా భయపడతారు, కుక్కిన పేన్లా పడుంటారనే అభిప్రాయంతో ఆ రకంగా చేస్తున్న విధానాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఇదే రకంగా చేస్తే ఈరోజు ప్రజలు ఏ విధంగా ఎంత అణిచివేసినా రోడ్ల మీదకి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలను అడుగడుగునా కొట్టినా గానీ మళ్లీ తిరిగి రోడ్ల మీదకి వస్తున్నారంటే ఏ రకంగా ఈరోజు ప్రజల్లో ఆవేశము, ఆగ్రహము, ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. అన్ని వర్గాలు గనుక రోడ్డు మీదకి వస్తే బీజేపీ నేతలు తలదాచుకోవడానికి చోటు కూడా ఉండదు. కనీసం 100 అడుగుల లోపల దాక్కున్నా గాని
బయటికి తీసుకొచ్చి ఉరికిచ్చి కొట్టే రోజులుంటాయి. ఏ రకంగానైతే బ్రిటిష్ వాళ్ళను ఉరికిచ్చి మన దేశం మనకు వదిలిపెట్టి చేసే విధంగా చేశారో ఆ రకంగా జరిగే పరిస్థితి ఉంటదని ఈ సందర్భంగా బీజేపీ నేతలను హెచ్చరిస్తున్నాము. ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు చేయకండి. ఆర్మీ దేశ భద్రతకు పెద్దపీట వేయాల్సిన ఆర్మీకి ఈరోజు ఖర్చు ఎక్కువైతుందని చెప్పి నెపంతో మీరు కాంట్రాక్ట్ బేసిక్ లో తీసుకొని దాన్ని అంటెక్ బేస్ లో వచ్చిన వ్యక్తి ఒక దేశ భద్రతకు నిజంగా కమిట్మెంట్ అయి పనిచేస్తాడా లేదా ఒకసారి ఆలోచించాలి. 4 సంవత్సరాలు ఒక యువకుడు తన శక్తిని దారపోసిన తర్వాత వాళ్లను ఇక కూరలో కరివేపాకులాగా పక్కన పడేస్తా అంటే నిజంగా ఎవరైనా ఒప్పుకుంటారు? దేశ భద్రతను ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో పెడతారా? దేశ భద్రత ఆర్మీ వ్యవస్థకు ఒక గౌరవం ఉంది, గుర్తింపు ఉంది. అట్లాంటి వ్యవస్థను ఎవరి చేతుల్లో పెట్టాలో, ఎవరికి ఆర్మీలుగా నియమించాలో వాళ్ళని నియమించండి. అంతేగాని ఇష్ట రీతిలో యువత పెద్ద ఎత్తున రండి, కాంట్రాక్ట్ బేసిక్ లో 4 సంవత్సరాలు పనిచేయండి, పోండి అనే రీతిలో ఈ రోజు దేశ భద్రతను కూడా వాళ్ళ చేతిలో నుండి తీసేసి ఆ బాధ్యతను కూడా తప్పించుకునే ప్రయత్నంలో ఈ రోజు బీజేపీ చేస్తుందంటే ఇంతకంటే దుర్మార్గమైన విషయం ఏముండదనే విషయాన్ని ఒకసారి దేశ ప్రజలు గమనించాలి. ప్రభుత్వాలు తమ బాధ్యత నిర్వహించాలి. బాధ్యతలను తప్పించుకొని ఈరోజు విషయాలను బుల్డోజ్ చేసుకుంటూ వేరే విషయాల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తే ఈరోజు ఏ రకంగా ఇబ్బందుల పాలవుతున్నామో ఈరోజు అగ్నిపథ్ విషయం చూస్తున్నాము, అదేవిధంగా ఈడీ కేసుల విషయం చూస్తున్నాము. అదేవిధంగా ఎవరు ఏ వ్యక్తి కూడా తమ స్వతంత్రతను వ్యక్తం చేసే భావాలను వ్యక్తం చేస్తే కూడా ఆ రకంగా వాళ్ళని నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ రకంగా అయితే దేశంలో సమగ్రత ఉండకుండా కులాల పరంగా మతాల పరంగా విభజించే వ్యక్తులకు ఈరోజు మీరు పెద్దపీట వేస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తూ వాళ్ళకు అవార్డులు రివార్డులు ఇస్తున్నారు, నిజాలను మాట్లాడే వాళ్ళని నిర్బంధిస్తున్నారు అనే విషయాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానేయండి. మానేయకుంటే మిమ్మల్నే ఉరికిచ్చి పంపించే రోజులు దగ్గరలోనే ఉంటాయని చెప్తున్నాను. జై కాంగ్రెస్, జై రాహుల్, జై సోనియమ్మ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.